రష్యాకు చెందిన ఆయిల్ ట్యాంకర్ విరాట్పై నల్ల సముద్రంలో దాడి జరిగింది. అందులో ఉన్న సిబ్బంది అత్యవసర సందేశాలు పంపిన సమాచారం ఇప్పుడు బయటకు వచ్చింది. అయితే అదృష్టవశాత్తు అందులో సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారు. ఈ దాడి తమ పనేనని ఉక్రెయిన్ ప్రకటించుకుంది. ఇది విరాట్ సాయం కావాలి, డ్రోన్ దాడి మేడే అని సిబ్బంది అంటున్న ఆడియో రికార్డ్ అయింది. అంతకుముందు రాత్రి కూడా ఈ నౌకపై దాడులు జరిగాయి. అందులోని సిబ్బంది డ్రోన్ దాడి అంటూ రేడియోలో అత్యవసర సందేశం పంపారు. ఇటు టర్కీ రవాణా మంత్రిత్వ శాఖ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. విరాట్కు స్వల్ప నష్టమే జరిగిందని తెలుస్తోంది. ఆ నౌక ప్రస్తుతం స్థిరంగానే ఉంది. సిబ్బంది కూడా క్షేమంగా ఉన్నారని, నల్ల సముద్ర తీరం నుంచి 35 నాటికల్ మైళ్ల దూరంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.